కాకినాడ జిల్లా అన్నవరంలో గ్యాస్ సంక్షోభంపై ఆలయ ఈవో త్రినాథ్ స్పందించారు. సత్యదేవుని ఆలయంలో ప్రసాదాలు తయారీ, భక్తులకు నిత్య అన్నదానంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని అంటున్న అన్నవరం దేవస్థానం ఈవో త్రినాథ్తో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పూర్తిగా దేశంలో చమురు సంక్షోభం అయితే నెలకొందని చెప్తున్నారు. తాజాగా కొన్ని ఈ రెస్టారెంట్లు కూడా మూతపడ్డాయి. కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల రెస్టారెంట్లు కూడా మూసపడ్డాయి. అన్నవరం దేవస్థానం అంటే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం దేవస్థానంలో ప్రతిరోజు అన్నదానానికి కానీ ప్రసాదం తయారీకి కానీ ఎన్నో గ్యాస్ సిలిండర్లు అయితే వాడుతూ ఉంటారు. అసలు అన్నవరం దేవస్థానంలో ఈ గ్యాస్ సంక్షోభం ఏమైనా ఉందా, లేకపోతే పరిస్థితి ఎలా ఉందనేది మనతో మాట్లాడడానికి అన్నవరం దేవస్థానం యువ త్రినాథ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఈ గ్యాస్ ఈ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ సంక్షోభం మన మీద ఏమన్నా పడే అవకాశం ఉందా? అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అన్నవరం దేవస్థానం? ఓం సత్యదేవాయ నమః. ఏదైతే ఈ స్వామివారి సన్నిధిలో ప్రతినిత్యం ఎంతమంది వస్తే అంతమంది భక్తులకు అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే స్వామివారి సత్యనారాయణ ప్రసాదం అంటే ప్రసిద్ధిగాంచిన ప్రసాదం ఇది. వచ్చిన ప్రతి భక్తుడు ప్రసాదం తీసుకుని వెళ్తుంటారు. మనం ఈ సందర్భంగా ఏంటంటే గ్యాస్ స్కేర్సిటీ అన్నది మన వార్తల్లో వింటున్నాం. మేము ముందుగా చర్యగా ఈ నెల 12వ తారీఖుని కలెక్టర్ గారికి మాకున్న రిక్వైర్మెంట్ పర్ డే ఎంత అవుతుందో అన్నది వారి నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. మాకు పర్ డే 50 సిలిండర్లు ఏమో ప్రసాదం ప్రిపరేషన్కి పడుతున్నాయండి. ఒక 5 సిలిండర్లు అన్నప్రసాదం తయారు చేయడానికి పడుతుంది. అన్నప్రసాదానికి ఏంటంటే మ్యాక్సిమం మనం పిల్లెట్స్ వాడతాం కాబట్టి గ్యాస్ అక్కడ 5 సిలిండర్లు అవుతుంది. మొత్తం మీద రోజుకి 55 సిలిండర్లు మనకు అవసరం అవుతుంది. కలెక్టర్ గారికి మనం 12వ తారీఖున వారి నోటీస్ తీసుకెళ్ళినట్టే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి అన్నవరం దేవస్థానానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా గ్యాస్ సప్లై చేయమని వారి ఆదేశాలు ఇచ్చారు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతిరోజు మనకి ఈవినింగ్ కల్లా ఒక 55 సిలిండర్లు వారు సప్లై చేయడం జరుగుతుంది. సరే, అన్నవరం దేవస్థానం ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. అంటే మీరు 13 జిల్లాలకు ఆర్జేసీగా కూడా ఉన్నారు. ఈ 13 జిల్లాల దేవాలయాలకు అంటే ఆ దేవాలయాల్లో ఎటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అంటే అన్నవరం దేవస్థానం పరిస్థితిని అయితే కలెక్టర్ గారి దృష్టికి పెట్టడం జరిగింది. ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సప్లై చేయమని కూడా చెప్పారని చెప్తున్నారు. అంటే ఈ 13 జిల్లాల దేవాలయాల్లో ఇటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఆ పరిధిలో ఉన్న ఏ దేవాలయాలకి ఇబ్బంది లేదండి. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దేవాలయాలకి హాస్పిటల్స్కి ఇబ్బంది లేకోకుండా సప్లై చేయమని చెప్పున్నారు. అందులో మా దేవాలయాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై అనేది జరుగుతుంది. ఈ గ్యాస్ సంక్షోభం అన్నది కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అయినప్పటికీ అన్నవరం దేవస్థానంలో ఇటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కి అయితే ఒక వినతి పత్రం ఇచ్చాము. అన్నవరం దేవస్థానం ప్రసాదానికి కానీ అన్నదానానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ అయితే మాకు కొరత లేదని చెప్తున్నారు. సుమారు రోజుకి 55 సిలిండర్లు అయితే ఇక్కడ వాడతాము. వాటికైతే కొరత లేదు. ప్రసాదం కానీ నిత్యాన్నదానం కానీ ఎటువంటి అంతరాయం లేకుండా నిరాటంకంగా కొనసాగుతుందని అన్నవరం దేవస్థానం ఈవో చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దాస్తో ఉదయ్, అన్నవరం నుంచి.